వెంటనే 500 బోనస్ వెంటనే రైతుల పట్ల రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ రైతుల పట్ల రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల ధాన్యం కొనుగోలుపై 500 బోనస్ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారానికి రాకముందు రైతులకు వెన్నట్టుగా ఉంటామని 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ మొన్నటికి మొన్న కరెంటు ఇవ్వలేక నీళ్లు ఇవ్వలేక పంటలను ఎండబెట్టి మరి లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పండించిన ప్రతి గింజకు 500 బోనస్తో పాటు మద్దతు ధర ప్రకటిస్తాం అని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలు పూర్తి అవగానే మేము బోనస్ కేవలము సన్న ఓట్లకు మాత్రమే, సన్న బియ్యానికి మాత్రమే ఇస్తాము, లా ఓట్లకు ఇయ్యమనేది ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది ఇది రైతులను అడ్డు విర్చడమే అవుతుంది. యావత్ తెలంగాణ రైతాంగానికి మొత్తం కూడా మోసం చేసిన ఏకైక ప్రభుత్వం త్వరలోనే గద్దె దించే వరకు రైతుల ద్వారా ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తామని చెప్పి ఈరోజు భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇక మీదటనైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొని ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలి, లేదంటే నీకు చేత కాకపోతే గద్దె దిగిపోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో కేసీఆర్ కన్నా నేనే మెరుగైన సేవలు చేస్తా రైతాంగానికి. మరి రైతు పెట్టుబడి కింద 15,000 ఇస్తా, మరి వడ్లకు గిట్టుబాటు ధర ఇస్తూ మళ్ళీ 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి ఆ రోజు బోకస్ మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ పైన తిట్లు చేస్తూ ఎక్కడికక్కడ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా రైతు బంధు చేస్తా, బోనస్ ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు పలకడం జరిగింది. మరి ఎన్నికలు మూసి 3 రోజులు కాకముందే మరొకసారి రైతులను ఎత్తిన టోపీ పెట్టడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నారు. మరి ఆ రోజు వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నారు తప్ప అవి సన్నోట్ల దొడ్డోట్ల చెప్పలేదు ఆయన. మరి వాళ్ళ రైతులను నిర్దాక్షిణంగా మోసం చేయడానికి ఏదైతే సన్న ఓట్లు ఉన్నాయో ఆ సన్న ఓట్లకు మాత్రమే నేను 500 బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. దాదాపు తెలంగాణలో 50 లక్షల పైగా మరి యాసంగిలో వరి ధాన్యాన్ని వేస్తే దాదాపు దాంట్లో 40 లక్షల పైచీలకు ఎకరాలు వరి ఎండిపోవడం జరిగింది. ఇది పంట నష్టం కట్టియాలి. ఫస్ట్ వన్ రైతాంగానికి ఎక్కడైతే వరి ధాన్యం ఎండిపోయిందో మరి ఎండిన రైతులకు తప్పకుండా మరి పరిహారం చెల్లించాలి. దాంతోపాటు మరి ఉన్నటువంటి వడ్లను ఎవరైనా సన్నోట్లు అయినా సరే దొడ్డోట్లు అయినా సరే ఏ రైతు అయినా వరి ధాన్యం పండించిన ప్రతి రైతు కూడా 500 బోనస్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గౌరవనీయులు కేసీఆర్ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటుండొచ్చు బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం అధికారం కోసమో లేకపోతే సీట్లు ఉంటే ముఖ్యమంత్రి పదవి ఎక్కితేనే ప్రజల కొరకు పనిచేస్తానని అనుకుంటున్నామో చీకటి కళలు కనొద్దు. ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయిందే ఆ రోజు తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ నిరుద్యోగుల కోసం అన్నది నువ్వు ఎప్పుడు కూడా మరవద్దు. అధికారం ఉన్నా లేకపోయినా, సీట్లు ఉన్నా సీట్లు రాకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతాంగ పక్షాన్నే నిలుస్తుంది, రైతుల కోసమే నిలిచి కొట్లాడుతుంది. కనుక ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరిచి రైతులకు బోనస్ ఇవ్వాలి. మరి రాని రైతులందరికీ కూడా 10,000 రైతు బంధువు కూడా ఇవ్వాలి. మరి అట్లే ఎండిపోయినటువంటి పంటలందరికీ కూడా పంట నష్టం కట్టించాలని డిమాండ్ చేస్తూ ఇది కేవలం 500 రూపాయల ఆరంభంతోనే ఇవాళ స్టార్ట్ అయింది. బిడ్డ నువ్వు ఖబర్దార్, రేపటి నుంచి మాకు వేరే పనే లేదు, రైతాంగ పక్షాన నిలబడతాం, కలబడతాం, నీ గద్దె దిగే వరకు నిన్ను వదలం. నువ్వు బాగా గమనించు,
రైతులకు ఏదైతే హామీ ఇచ్చినావో ఆ హామీలు తూచా తప్పకుండా పాటించావు. రైతుల కోసం నీవేదైతే మాట చెప్పినావో నువ్వు చెప్పని మాటల్ని మేము అడగడం లేదు, నువ్వు చెప్పినటువంటి మాటలనే మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా కూడా అయ్యకు అబ్బకు పుడితే ఏదైతే తెలంగాణ రైతాంగానికి ఇస్తున్నా రైతు బంధు 15,000 మరి రైతు బీమా లాంటివి అమలు చేయాలి. అట్లే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాను. మరి ఇవాళ బీజేపీ కానీ మీరు కానీ అధికారంలోకి వస్తే మోటార్లకు మీటర్లు పెట్టే ప్రమాదం కూడా ఉంది. వాళ్ళ రైతాంగం కూడా గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలుస్తేనే మరి మీ బతుకులు బాగుపడతాయి అనేది కూడా రైతాంగం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రైతుల పక్షాన ఇది ఆరంభ సూచకంగానే ఈ రోజు చేస్తున్న నిరసన కార్యక్రమాలు. ఎలాంటి కార్యక్రమాలకైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయి. ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో ఇంకో గ్యారెంటీకి తిరోధకాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎన్నికలకు ముందు రైతులను ఆదుకుంటామని చెప్పి పండిన ప్రతి పంట ప్రతి గింజ కొనుగోలు చేస్తాం, దానికి మద్దతు ధర ఇస్తాం, మద్దతు ధరతో పాటు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తాం అన్ని రకాల పంటల పైన రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ లోక్సభ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే ఇవాళ సన్న ఓట్లకు మాత్రమే 500 రూపాయలు ఇస్తాం, దొడ్డు ఓట్లకు ఇవ్వమని అంటున్నారు. ఇవాళ వానాకాలం కానీ యాసంగి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండించే పంటంతా కూడా దొడ్డు ఓట్లకు సంబంధించిన పంట. మళ్ళీ ఇవాళ సోనా ఓట్ల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక్కొక్కరిని ఉస్కాకి చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం వరి ధాన్యం పైన 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇవ్వాలి. అదేవిధంగా చెరుకు ధర మీద కూడా 850 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా పప్పు ధాన్యాల పైన 500 బోనస్ ఇవ్వాలి. అదేవిధంగా అన్ని రకాలైన మిర్చి పసుపుల మీద నా మద్దతు ధర ఇస్తామని ఆ రోజున ఓట్లు కొల్లగొట్టుకోవడం జరిగింది. ఇవాళ అన్నిటికీ తిరోధకాలు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. వెంటనే మీరు ఇచ్చిన హామీ ప్రకారం ధాన్యం కొనుగోలు పైన 500 బోనస్ వెంటనే ఇవ్వాలి. కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని అంతా కూడా ప్రతి గింజతో సహా ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే రైతుల పట్ల బీఆర్ఎస్ పార్టీ అగ్రభాగాన్ని నిలిచి ఉద్యమిస్తాం. మీ మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ఓన్లీ ఆరంభమే, కేవలం మీకు హెచ్చరిక మాత్రమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. రాబో కాలంలో రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్నిటి కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు ఇచ్చిన హామీ ప్రకారం 500 బోనస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.